కాబట్టి మనం మాతలో తల్లిలో భూమిని చూస్తున్నాం, భూమిలో దేవతను చూస్తున్నాం. ఎవడండి చెప్పింది విగ్రహారాధన చేస్తే తప్పని? విగ్రహారాధన అంటే సాక్షాత్తు భూమిని మొత్తం యావత్తు మనం పూజ చేయలేం కనుక ఒక భాగాన్ని తీసుకొని మట్టి రూపంలో, శిలా రూపంలో మన కృతజ్ఞతను తీర్చుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ, ఇంకా ఆధ్యాత్మికంగా వైదికంగా విగ్రహారాధనకు చాలా రకాలైనటువంటి మనకు నిజాలు, ఆ నిరూపణలు ఉన్నాయి. కానీ మనం ఏ భూమి నందు నడుస్తున్నామో ఈ భూమిని సృజించినటువంటి తల్లిని ఆరాధించటంలో మన యొక్క సకల విధములైనటువంటి ప్రాణరక్షణ ఆ తల్లి చేస్తున్నది. చూడండి, భూమిలో నుంచి అన్నం వస్తున్నది, భూమిలో నీటి వనరులు ఉన్నాయి, భూమిలో ఖనిజ సంపత్తి ఉన్నది. మట్టిని రాసుకుంటే రోగాన్ని పోయేటువంటి లక్షణాలు ఉన్నాయి. వాన పడకపోయినా, భూమి ఎండిపోయినా, భూమి పనికి రాకపోయినా మనం చేసేటువంటి ఏ కర్మలు ఉన్నాయో జీవనోపాధికి అవన్నీ కూడా నిరర్ధకములైపోతాయి. అందుకే ధర్మాన్ని ఆచరించటం వల్ల సకాల గమనం, కాలం అంతా కూడా సకాల గమనవర్తనమై ఉంటుంది. కనుక మనం ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉండేటువంటి వైదిక ధర్మము వలనే ప్రకృతి నడుస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటానికి ఈరోజు చూడండి ఎంతమంది యువత వారు ఎన్నో దెబ్బలు తిన్నారు. మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, రాయితో కొడితే తల